ధనుసు రాశి వారికి ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం రోజున ఈ రోజున సామాన్యమైనటువంటి రోజు కానే కాదండి. గత 12 ఏళ్లుగా మీరు పడినటువంటి కష్టాలకు, మీరు చిందించినటువంటి కన్నీటిని విశ్వం మీకు మళ్ళీ తిరిగి చెల్లించబోయేటువంటి సమయం ఇది. చాలా ముఖ్యమైనటువంటి రోజు అండి. మరి ఈ రోజున మీరు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి కొన్ని దేవతారాధన పరిహారాల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరిగ్గా ఈ రోజున గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా మారిపోబోతున్నాయి అంటే కనుక ఒక రకమైనటువంటి విపరీతమైనటువంటి రాజయోగము అనేది మీ తలుపు తట్టబోతుంది. కానీ ఈ యొక్క అదృష్టాన్ని అందుకోవాలి అంటే ఈ రోజున మీరు చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని అయితే ఉందండి. మరి ఆ పని ఏమిటి అనేది వీడియోలో తప్పకుండా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఈ రోజున అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా మీకు కుటుంబానికి సంరక్షణగా మారిపోబోతుంది. మరి అమ్మవారికి మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న పరిహారం కూడా ఉందండి. మరి అది కూడా తెలుసుకొని ఈ రోజున చేసుకోవాల్సిన ప్రతి ఒక్క మాటను పాటించే విధంగా చేసుకోండి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక ధనుసు రాశి అనేది రాశిచక్రం 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పురుషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పదంలో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి అధిపతి గురువు. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో అత్యంత కీలకమైనటువంటి రోజు అండి. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక స్త్రీ ద్వారా జరగబోయేటువంటి కొన్ని మార్పులు అనేవి కూడా తెలుసుకుంటే మీరైతే ఆశ్చర్యపోతారు. ఇక మీరు అయితే మీ యొక్క జాతక చక్రంలో ఏంటంటే అండి, ఈరోజు విచిత్రమైనటువంటి పరిస్థితి అనేది కూడా ఏర్పడబోతుంది. మీ యొక్క జీవితంలో ఏంటంటే గత కొంతకాలంగా ఏంటంటే మీకు మానసికమైనటువంటి ప్రశాంతత అనేది లేదన్నమాట. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నాకేంటి ఈ కష్టాలు అనేటువంటి వైర్యంగా మీకు అయితే చాలా అంటే చాలా అధికంగా కలిగి ఉంటున్నారండి. కానీ ఏంటంటే ఈ రోజునైతే ముఖ్యంగా చెప్పాలి అంటే చంద్రుడి యొక్క గమనం అనేది మీ యొక్క జాతకంలో మలుపు అనేది తిప్పబోతుంది. చంద్రుడు మీ యొక్క లాభస్థానాన్ని అయితే అంతేకాకుండా భాగ్యస్థానాన్ని కూడా ప్రభావితం చేయబోతున్నాడని కూడా చెప్పాలండి. మరి దీనికి తోడుగా మీరు ఉన్నటువంటి మీ యొక్క పంచమ స్థానాన్ని సూర్యుడు వెలిగించబోతున్నాడు. పంచమ స్థానము అంటే ఏమిటి అంటే అది అదృష్టం, అది మీకు పూర్వజన్మ పుణ్యఫలితము అని కూడా అంటారనమాట. మీరు ఆకస్మికంగా ధనలాభం కలిగినటువంటి విధంగా పంచమ స్థానము అనేది ఏర్పడబోతుంది. ఈ రోజున మీకు విశ్వం అనేది 3 రకాలుగా బహుమతులు అనేవి ఇవ్వబోతుందని కూడా చెప్పాలి. ఆకస్మిక ధనలాభం, అలాగే మరుగున పడినటువంటి ప్రేమ బంధము, లేదంటే బంధం యొక్క ప్రేమ, అలాగే శత్రునాశనం, ఇటువంటివి ఇప్పుడు ఈ రోజున అసలు ఏం జరగబోతుంది అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అయితే ఈ రోజున మొదటిగా చెప్పాలి అంటే మీకు ఏంటంటే చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది అన్నమాట. అంటే లేచినప్పటి నుండి కూడా మీ యొక్క జీవితం అనేది చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నిద్ర లేవగానే ఏంటంటే ఒక రకమైనటువంటి ఆందోళన అనేది మీకు కొంచెం అనిపించవచ్చు. అయితే కంగారు అనేది పడవలసినటువంటి అవసరం కూడా ఏది లేదండి. అది నెగిటివ్ కాదు, ఒక పెద్ద మార్పును చూసి జరగబోయేటువంటి సంఘటన. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్యలో ఒక ఫోన్ కాల్ అనేది కానీ లేదంటే ఏదైనా మెసేజ్ రూపంలో కానీ వస్తుంది. ఇది మీ యొక్క కెరియర్కు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి డబ్బుకు సంబంధించినటువంటిది కావచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఒక ఫైల్ కదలటం కానీ లేదంటే ఎప్పుడో వదులుకున్నటువంటి బాకీలు వసూలు అవ్వడం కానీ ఇటువంటివి అన్నీ కూడా జరగబోతున్నాయి. ముఖ్యమైనటువంటి హెచ్చరిక, ఈ రోజున మీరు ఎవరికి కూడా అప్పు అనేది ఇవ్వకండి. ఎవరి దగ్గర కూతల చేతులు అనేవి జాజించకండి. ముఖ్యంగా మీకు ఆఫీస్లో కానీ లేదంటే వ్యాపార పరంగా కానీ సీక్రెట్లను ఎవరికి కూడా అసలు పంచుకోకనండి. ముఖ్యంగా ఒక స్త్రీ, ఆ యొక్క స్త్రీ అనేది ఎస్ అనేటువంటి పేరుతో అనేటువంటి ఒక స్త్రీ మీతో నవ్వుతూ మాట్లాడేటువంటి ఒక వ్యక్తి, ఆ స్త్రీ అనేది మీ వెనుకల గోతులు అవి తవ్వేటువంటి ప్రయత్నం అనేది మొదలు పెట్టబోతుంది. అయితే ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా తప్పకుండా ఈ రోజున సాయంత్రం లోపు ఆ వ్యక్తి అసలు ఎవరు, ఆ స్త్రీ ఎవరు అనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారండి. సాక్షాత్తు అమ్మవారి ఈ రోజున ఆ స్త్రీ యొక్క నిజ స్వరూపాన్ని అయితే మీకు చూపించబోతున్నారన్నమాట. అది చూసి ఎవరైతే షాక్ అయితే ఖచ్చితంగా అవ్వబోతున్నారండి. అది మీకు ఒక మంచి మాట అన్నమాట. అంటే ఈ రోజున సాయంత్రం మీరు ఏం చేయాలి అంటే ఇంట్లో దీపం పెట్టుకునేటప్పుడు 2 లవంగాలు ఆ యొక్క దీపంలో వేయండి. అది మీ మీద ఉన్నటువంటి నరదిష్టిని అంతా కూడా కాల్చేస్తుంది. ఇక ఈ రోజున మీరు తప్పకుండా అమ్మవారికి అయితే పాలు పెరుగుతో కాదండి, పసుపు కుంకాలతో నీళ్లతో అభిషేకం అనేది చేసుకోండి. ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున మీకు ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఉండేటువంటి అంటే చేసేటువంటి రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వారికి లేదంటే కమిషన్ ఏజెంట్లుగా పనిచేసేటువంటి వారికి కూడా ఈ రోజున అద్భుతమైనటువంటి లాభాలను అయితే తీసుకురాబోతుంది అని కూడా చెప్పాలి. మీరు ఊహించిన విధంగా డబ్బు అనేది మీ చేతికి ఈ రోజు అందబోతుంది. ముఖ్యంగా మహిళలకు ఈ రోజున బంగారం కొనుగోలు చేయడానికి లేదంటే ఏదైనా ఒక కొత్త పనులు అనేవి ఇంటికి తీసుకొచ్చుకోవడానికి, కొత్త వస్తువులు తెచ్చుకోవడానికి ఈ రోజున ఒక మంచి కొత్తమైనటువంటి సాధారణంగా ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి రోజుగా మీ యొక్క జీవితంలో ఇది మిగలబోతుందని కూడా తెచ్చుకోవాలండి. మంచి కొన్ని వస్తువులను అయితే తెచ్చుకుంటారండి. కాబట్టి కొన్ని వస్తువులను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈ రోజున మీరు దొరికే
దొరికేటువంటి డబ్బును వెంటనే ఖర్చు అనేది చేయకండి. ఈ రోజు వచ్చినటువంటి లక్ష్మీదేవి కనీసం ఒక రాత్రి అయినా కానీ మీ యొక్క బీరువాలో ఉండే విధంగా చూసుకోండి. వెంటనే ఖర్చు చేస్తే అమ్మవారు నిలబడదు. కాబట్టి ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ద్వారా మీకు ఒక మంచి శుభవార్త అందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. వారి యొక్క సలహాలను తక్కువ అంచనాలు అయితే అస్సలు వేయకండి. ఈ రోజున వారి యొక్క నోటి నుండి వచ్చేటువంటి మాట అనేది సాక్షాత్తు సరస్వతీదేవి వాక్కులాగా భావించండి. మీ యొక్క ప్రశ్న అంటే గత కొద్ది రోజులుగా మీకు కలలో పాము కానీ లేదంటే నీళ్లు కానీ కనిపిస్తూ ఉన్నాయా? అయితే ఒకవేళ అది కనిపిస్తే తప్పకుండా మీరు అయితే మీ యొక్క మనసులో నిజమే అని చెప్పేసి అనుకోండి. ఎందుకంటే రాబోయేటువంటి ఆకస్మిక ధనానికి ఇది ఒక సూచన అన్నమాట. ఇక అంతేకాకుండా ఈరోజు మీ యొక్క పనుల్లో మీరు చాలా బిజీగా ఉంటారన్నమాట. అలాగే మీ యొక్క తోబుట్టువులతో ప్రేమతో వాసవ్యాలతో మెలుగుతారు. ఇక అలాగే దాంపత్య విషయాల్లో కానీ ఈరోజు ఒక మ్యాజిక్ అనేది జరగబోతుందని కూడా చెప్పాలండి. ఎవరైతే సింగిల్గా ఉన్నారో వారికి ఈ రోజున ఒక ప్రపోజల్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందండి. లేదంటే మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి అనేది మీ వైపు ఆకర్షితులు అవుతారన్నమాట. విడిపోయినటువంటి భార్యాభర్తలు గొడవలు దూరంగా ఉన్నటువంటి వారికి కూడా ప్రేమికులకు ఈ రోజున ఒక చిన్న మెసేజ్ చేసి చూడండి. లేదంటే ఫోన్ చేసి చూడండి. అవతల వారి నుండి కూడా మీకైతే ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఈగోను పక్కన పెట్టండి. గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం చేసేటువంటి ఒక పని అనేది చిన్న అడుగు 100 అడుగుల ప్రయాణాన్ని పూర్తి చేస్తుందన్నమాట. కానీ ఒక విషయం అయితే మీరు గుర్తుంచుకోండి. ఈ రోజున మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని అయితే మీరు పర్సనల్ లైఫ్లో అసలు తీసుకోకరాకండి. ఇక మీరు అత్తగారే కావచ్చు లేదంటే స్నేహితులు కావచ్చు ఈ ఇరువురు మధ్యలో కూడా వస్తే సున్నితంగా తిరస్కరించండి. ఇక ఈ రోజున మీ యొక్క పార్ట్నర్తో గడిపేటువంటి సమయం అనేది మీ యొక్క భవిష్యత్తులో బంధాన్ని మరింత అధికంగా బలపరిచే విధంగా చేస్తుంది. ఇక మీ యొక్క పరిహారం ఏంటి అంటే ఈ రోజున చేసుకోవాల్సింది పసుపు రంగు వస్త్రాలను ధరించడము లేదంటే జేబులో ఒక పసుపు కొమ్మును ఉంచుకోవడము వలన కూడా మీకు గురుబలము అనేది ఈ రోజున పెరగబోతుంది. ఇక ఈ చివరి రోజున అత్యంత శక్తివంతమైనటువంటి రోజు అంటే సాయంత్రం లోపు ఈ రోజు చాలా శక్తివంతమైనటువంటి సమయం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున సాయంత్రం ఇంట్లో దీపం అనేది వెలిగించుకోండి. ధూపం వేసుకోండి. అయితే ధూపాన్ని ఇంట్లో అంతా కూడా చూపించి అమ్మవారి ముందు మరింత అధికంగా వేయండి. మీ యొక్క మొహంలో ఒక తెలియనటువంటి కళ అనేది వస్తుంది. జనాలు మిమ్మల్ని చూసి తర్వాత రోజు ఆకర్షితులుగా అవుతారు. మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. మీ యొక్క ఆఫీసులో ఏదైనా కానీ ఎంగేజ్మెంట్ ఇవ్వాలి అన్నా కూడా ఏదైనా కానీ చెప్పాలి అన్నా ఒప్పించాలి అన్నా కూడా ఈరోజు ఒక బెస్ట్ డే అనమాట. అయితే ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక అద్భుతం అనేది తప్పకుండా జరగబోతుంది. మీరు చాలా కాలంగా దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో ఏ పని అయితే పదే పదే వాయిదా పడుతూ వస్తుందో ఆ పని ఈ రోజున ఖచ్చితంగా సాయంత్రం లోపు పూర్తవుతుంది అనమాట. అది విసానే కావచ్చు లేదంటే జాబ్ కావచ్చు లెటర్ కావచ్చు లేదంటే మీ యొక్క లోన్ అనేది శాంక్షన్ కావచ్చు. ఇలా మీకు విశ్వం అనేది ఒక గ్రీన్ సిగ్నల్ అనేది ఇస్తూ ఉంటుంది. చెప్పాలి అంటే అమ్మవారి మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారండి. ఈ యొక్క అదృష్టాన్ని పూర్తిగా అందుకోవాలి అంటే ఈ రోజున మీరు అత్యంత రహస్యమైనటువంటి ఒక చిన్న పరిహారం కూడా చేసుకోవాలి అండి. అది ఎవరికి కూడా చెప్పకండి. మీరు ఇంట్లోనే వాళ్ళకి చెప్పేసి అదేంటి అంటే ఇప్పుడు చెప్తాను శ్రద్ధగా వినండి. ఇప్పుడు నేను చెప్పబోయేది కొంచెం చిన్న తాంత్రిక పరిహారం కాదండి. ఇది సాత్వికమైనటువంటి శక్తివంతమైన మానసిక పరిహారం. అయితే ఈ రెమెడీ అనేది ఏమిటి అంటే మీరు ఈ రోజున ఎప్పుడైనా కానీ మీకు వీలున్నప్పుడు అయితే ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక తెల్లని కాగితము అనేది తీసుకొని దానిపైన ఎర్రని పెన్నుతో 6 అనేటువంటి సంఖ్యను రాయండి. 6 అనేది శుక్రుని సంఖ్య. ఆ యొక్క సంఖ్య చుట్టూ కూడా ఒక రౌండ్ గీయండి. ఈ సర్కిల్ లోపల మాత్రం 6 అనేటువంటి అంకె కింద ఇప్పుడు అర్జెంటుగా కావాల్సినటువంటి కోరిక అనేది మీ ఒక ముక్కలో రాసేసేయండి. ఉదాహరణకు జాబు లేదంటే మనీ మ్యారేజ్ ఇలా ఏదో ఒక విధంగా రాసి అనేది కాగితాన్ని మడత పెట్టి మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. ఈ రోజున ఈ విధంగా చేయండి. రోజు అంతా కూడా దిండు కిందే ఉంచండి. తర్వాత ఉదయం తీసి ఆ యొక్క కాగితాన్ని మట్టిలో పాతి పెట్టండి లేదంటే పారేనటువంటి నీధిలో వేసేసేయండి. నమ్మకంతో ఈ యొక్క చిన్న పరిహారం చేసి చూడండి. మీ యొక్క సంకల్పం ఎంత బలంగా ఉంటే అంత ఫలితము అనేది ఖచ్చితంగా మీరైతే వేగంగా వస్తుంది. మరి ఈ రోజున ఒక మంత్రాన్ని కూడా నిద్రపోయే ముందు 11 సార్లు అనుకోండి. అది ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. మరొకసారి చెప్తాను వినండి. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః. కాబట్టి ఈ విధంగా అయితే మీరు చాలా మంచివారండి. పక్కవారి యొక్క కష్టాన్ని కానీ లేదంటే మీకు కష్టంగా భావించేటువంటి గుణంతో ఉంటారండి. కాబట్టి అందుకే అప్పుడప్పుడు ద్రోహం కూడా మీకు జరుగుతూ ఉంటుంది. కానీ గుర్తుంచుకోండి ఈ రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు. కాబట్టి మీ యొక్క జీవితంలో ఈ రోజున మీరు చేసుకున్నటువంటి ఈ యొక్క పరిహారాలు కూడా చెప్తాను. ఈ రోజున చేసుకున్నటువంటి పరిహారం అత్యంత శక్తివంతమైనటువంటి పరిహారం కదండి. మీ మనసును శాంతిపరచుకోండి. కళ్ళు అనేది మూసుకొని అంతేకాకుండా
పాజిటివ్గా అనుకోండి. అంటే మీ యొక్క మనసులో కూడా అనుకోండి. ఇది మీకు మీ యొక్క మైండ్ను కూడా యాక్టివ్ చేస్తుందన్నమాట. నేను అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నాను. నా యొక్క జీవితంలో వచ్చేటువంటి ధనాన్ని నేను స్వీకరించాను. నా చుట్టూ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయింది. నేను గెలవడానికి అర్హుణ్ణి లేదంటే అర్హురాలను. ఈ విధంగా అనుకోండి. చూశారు కదా, ఈ యొక్క గ్రహాలు యొక్క నాటకము అనేది ఇది దైవ సంకల్పం. ఈ విషయాలు అనేవి కూడా మనకు తెలిసాయి కాబట్టి మరి ఇక భయపడవలసినటువంటి అవసరం ఏది కూడా లేదనుకోండి. సిద్ధంగా ఉండండి. ఇక ఈ రోజున వచ్చేటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా 2 చేతులతో స్వీకరించి ఒక్క మాటలో ఈ యొక్క అదృష్టాన్ని మీకు కలిగిన తర్వాత అంతా కూడా మంచిగా జరిగి ఆ తర్వాత ఆ యొక్క శక్తి కొద్దీ మీకు ఎంతో కొంతలో పేదవారికి కానీ మూగజీవులకు కానీ సహాయము అనేది చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు పంచేటువంటి కొద్ది అంటే ఏదైనా కానీ సహాయము అనేది మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట.